హాయ్ ఫ్రెండ్స్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి స్ట్రెస్. సో స్ట్రెస్ అండ్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్. సో అసలు స్ట్రెస్ అంటే ఏంటి అండ్ సోర్సెస్, వాట్ ఆర్ ద సోర్సెస్, అసలు ఎలా వస్తుంది స్ట్రెస్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అనేది ఒక వరి అని కూడా చెప్పుకోవచ్చు. సో స్టేట్ ఆఫ్ వర్రీ, సో ఎక్కువసేపు వర్రీగా ఉండడం. నెక్స్ట్ మెంటల్ టెన్షన్, సో టెన్షన్ పడడం. సో కాజ్డ్ బై ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో మనం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన మైండ్ ఎట్లా ఉంటుంది అనేది అందరికీ జనరల్గా ఐడియా ఉంటుంది స్ట్రెస్ అంటే. సో వర్రీగా ఉండడము, టెన్షన్ పడుతూ ఉండడము, సో ఇది స్ట్రెస్. సో ఇట్ ఈజ్ అ న్యాచురల్ హ్యూమన్ రెస్పాన్స్. సో స్ట్రెస్ అనేది న్యాచురల్గా అందరికీ వచ్చే రెస్పాన్స్. అది మన ఉండే కండిషన్లో ఉండే రెస్పాన్స్ అది. సో జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు దీన్ని. సో స్ట్రెస్ని జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో పర్టిక్యులర్ రిలేషన్షిప్ బిట్వీన్ అ పర్సన్ అండ్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ అప్రైజ్డ్ బై ద పర్సన్ యాజ్ అ టాక్సింగ్ ఆర్ ఎక్సీడింగ్ హిజ్ ఆర్ హర్ రిసోర్సెస్ అండ్ ఎండేంజరింగ్ హిజ్ ఆర్ హర్ వెల్ బీయింగ్. సో ఏమవుతుందంటే స్ట్రెస్ పడ్డప్పుడు మన వెల్ బీయింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. మనం స్ట్రెస్ పడ్డప్పుడు కొన్ని అనుకోకుండా వర్క్స్, కొన్ని పనులు మనకు తెలియకుండా జరిగిపోవడం, కొందరికైతే బీపీ హై అవ్వడం, లేకపోతే కొందరికి తెలియకుండానే చెమటలు పట్టడం, ఇలాంటివి మన వెల్ బీయింగ్ అనేది మారిపోతుంది. అంటే మనం నార్మల్గా ఉండకుండా అబ్నార్మల్గా ఉండిపోతాం. సో ఇది స్ట్రెస్. సో కొందరికి జనరల్గా ఎలా చెప్తారంటే, కొందరికి ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మ్యారేజ్ అంటే టెన్షన్ ఉంటుంది, కొందరికి మ్యారేజ్ అయినాక టెన్షన్ ఉంటుంది, కొందరికి జాబ్లో టెన్షన్ ఉంటుంది, కొందరికి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో అన్న టెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్ట్రెస్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇది స్ట్రెస్కి మెయిన్గా డెఫినేషన్ ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ వరీ, సో మెంటల్ టెన్షన్ కాజ్డ్ బై ఏ difficult situation. So mental tension caused by a difficult situation. So what are the sources of stress? So sources of stress, so book lo kuda undi chudandi. So sources of stress. So sources of stress lo first family relation. So family relation lo relations ni batti, so potential sources of stress, but they can also buffer against stress. Most important aspect of family relationship is అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. సో ఒక్కొక్కరిని అండర్స్టాండ్ చేసుకునే పద్ధతి కానీ, ఫ్యామిలీలో ఉండే నీడ్స్ కానీ, పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, లేకపోతే చాలా హై ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళ కండిషన్స్ని బట్టి ఎవరికి ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. సో కొందరికి చిల్డ్రన్ ఎక్కువ ఉంటే ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, చిల్డ్రన్ లేకపోతే ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. సో ఇట్లా రీమ్యారేజ్ వల్ల వచ్చే స్ట్రెస్, సో రిలేషన్షిప్లో ఉండే టెన్షన్స్, ఇవన్నీ. కొందరు రీమ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ ఉంటారు, వాళ్ళు స్టెప్ ఫాదర్ కానీ స్టెప్ మదర్తోని వచ్చే స్ట్రెస్. సో ఇవన్నీ ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల వచ్చే స్ట్రెస్. ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ స్ట్రెస్. నెక్స్ట్ వర్క్ ప్లేస్ డిమాండ్. సో డిఫరెంట్ లెవెల్ జాబ్స్ ఉంటాయి. సో చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్, సెక్రటరీస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, వెయిటర్స్, మెషిన్ ఆపరేటర్స్. సో ఒక్కొక్కరు లెవెల్ ఆఫ్ డిమాండ్, లెవెల్ ఆఫ్ జాబ్స్, లెవెల్ ఆఫ్ డిమాండ్స్, వాళ్ళ కంట్రోలు, వాళ్ళ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ స్ట్రెస్. సో నెక్స్ట్ మల్టిపుల్ రోల్స్. సో మల్టిపుల్ రోల్స్ అంటే ఒక ఫ్యామిలీలో ఉండే ఒకే పర్సన్ డిఫరెంట్ రోల్స్లో వాళ్ళు ఉంటారు. అంటే లైక్ ఒక లేడీ ఉంటారు యాజ్ ఎ మదర్గా, యాజ్ ఏ సిస్టర్గా, యాజ్ ఏ డాటర్గా, చాలా ఎంప్లాయీగా, వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా ఓవర్ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఫ్యామిలీ మల్టిపుల్ రోల్స్లో ఉండేవాళ్ళు, ఒక మెన్ అయినా ఉమెన్ అయినా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినప్పుడు డిఫరెంట్ స్ట్రెస్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ కమ్యూనిటీ కండిషన్స్. సో మనం ఉండే కమ్యూనిటీలో ఉండే కండిషన్స్, సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్,
associate with environmental sources of stress with the city of living. So pollution కానీ, noise కానీ, crowding and fear of crime can also as a act as a stress. So nowadays క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. సో క్రైమ్ జరగడం కూడా ఒక రకమైన స్ట్రెస్కి అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు. సో జనరల్గా ఏం చెప్తారు, బయటికి వెళ్తే ఏమవుతుందో. ఇప్పుడు చూడండి, రెయినీ సీజన్లో సిటీలో బయటికి వెళ్ళాలంటే చాలా స్ట్రెస్ అవుతాం మనం. ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు, అట్లా ఉంటుంది. సో అది కూడా ఒక స్ట్రెస్కి రీజన్ అవ్వచ్చు. సో పొల్యూషన్ అనేది మెయిన్గా మన మీద ఇంపాక్ట్ అయ్యే స్ట్రెస్. సో పొల్యూషన్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటే, మనం పొల్యూషన్ మనం కార్బన్ డైఆక్సైడ్ కానీ, అసలు చాలా పొల్యూటెడ్ ఎయిర్ని కానీ మనం పీల్చినప్పుడు మన లంగ్స్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మనం పొల్యూటెడ్ వాటర్ తాగినప్పుడు డిఫరెంట్ డిసీజెస్కి మనం ఇదైనప్పుడు చూడండి, కరోనా టైంలో బయటికి వెళ్ళాలంటే కూడా చాలా స్ట్రెస్ అయిపోయినాం మనం ఇంట్లోనే ఉండి. సో ఇవన్నీ పొల్యూషన్ వల్ల వచ్చే, మనం బయటికి వెళ్తే ఇప్పటికి కూడా భయపడుతున్నారు. పక్కన వాళ్ళు ఎవరైనా తుమ్మినా దగ్గినా కానీ మనకు భయం అవుతుంది జనరల్గా అది. సో ఇట్లా ఇది పొల్యూషన్ కూడా ఒక రీజనే, పొల్యూషన్. నెక్స్ట్ నాయిసీ ప్లేసెస్లో ఉండడము, ఓవర్ క్రౌడింగ్ ఉన్నా కానీ అది ఒక రకమైన స్ట్రెస్కి. సో ఇవన్నీ. ఇంకా వైలెన్స్. సో ఫ్యామిలీలో కానీ కమ్యూనిటీలో కానీ వైలెన్స్ ఉన్నప్పుడు సో అది కూడా ఒక రకమైన స్ట్రెస్కి ఒక ఫ్యాక్టర్ అది కూడా. సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్కి ఫీల్ అవుతారు, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు కూడా. సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది స్ట్రెస్, సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్. ఇవి కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. Thank you.